Good morning children. Today 17th lesson. 17th lesson weather. Already మనం 16th lesson ఏం నేర్చుకున్నాం? We need water. 16th lesson వరకు కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 17th lesson weather. Weather అంటే weather means వాతావరణం, మన చుట్టూ ఉన్న వాతావరణం వెదర్. మనం వెదర్ గురించి ఏంటో తెలుసుకుందాం ఈరోజు, ఓకేనా? నెక్స్ట్ చూడండి పేజీ నెంబర్, చూడండి చిల్డ్రన్ 147 పేజీ నెంబర్ ఏంటి? 17th లెసన్ వెదర్ 147 పేజీ నెంబర్ తీయండి చిల్డ్రన్. చూడండి ఇప్పుడు వెదర్ గురించి నేర్చుకుందాం. మన చుట్టూ ఉన్న వాతావరణం. వెదర్ డిపెండ్స్ అప్ ఆన్ ద సన్. వెదర్ సూర్యునిపై ఆధారపడి ఉంటుంది. సూర్యునిపై ఆధారపడి ఉంటుంది. The clouds and the wind, weather changes from day to day. Wind అంటే గాలి. అంటే వెదర్ అనేది రోజు రోజుకి, ఒక రోజు ఒకలాగా చేంజ్ అవుతా ఉంటుంది అనమాట. రోజు ఒకలా ఉండదు కదా, కొన్ని రోజులు ఒకలాగా, కొన్ని డేస్ ఒకలాగా ఉంటుంది. అప్పుడే ఉండడం వల్ల మనకి ఏం ఏర్పడుతుంది? సీజన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ our clothes and food change according to weather. మనం ఫుడ్ కూడా చేంజ్, వెదర్ తో పాటు ఫుడ్, క్లాత్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ when the same weather continues for some months it is called a season. Sometimes the sun shines brightly. అంటే సూర్యుడు ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉంటాడనమాట. షైన్ అంటే ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ హాట్ డేస్. హాట్ డేస్ లో మనకి ఏముంటాయి చెప్పండి? హాట్ డేస్ లో వేడి. హాట్ అంటే ఏంటిది? వేడి. ఈ హాట్ డేస్ ని మనం ఏమంటాం? సమ్మర్ సీజన్ అంటాం. ఈ హాట్ డేస్ ని మనం ఏమంటాం? సమ్మర్ సీజన్. చూడండి, on such days we feel hot and sweat more. మనం చెమట వస్తుంది. ఈ వేడి వల్ల మనకి ఏమొస్తుంది? చెమట వస్తుంది కదా. నెక్స్ట్ we wear cotton cloths in summer. మనం సమ్మర్ లో ఏ క్లాత్స్ యూజ్ చేస్తాం? క్లాత్, కాటన్ క్లాత్స్ యూజ్ చేస్తాం. సమ్మర్ లో ఏ క్లాత్ యూజ్ చేస్తాం? కాటన్. We experience a hot weather in summer season. మనం సమ్మర్ సీజన్ లో వేడి, హాట్, ఎండాకాలంలో మనం సమ్మర్ సీజన్ లో ఏం అనుభవిస్తాం? హాట్ వేడిని అనుభవిస్తాం, ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? సమ్మర్ సీజన్ తర్వాత ఏంటిది? హాట్ డేస్. హాట్ డేస్ ని మనం ఏమంటాం? సమ్మర్ సీజన్. రెయినీ డేస్. రెయినీ డేస్ అంటే ఏంటి? రెయినీ అంటే ఏంటి? వర్షం. రెయినీ డేస్ లో ఏ విధంగా ఉంటుంది? మనకి వర్షాలు పడుతూ ఉంటాయి. మేఘాలని, క్లౌడ్స్ అన్ని నల్లగా కమ్ముకొని వచ్చి వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటి? సమ్మర్ లో ఒకలాగా, వింటర్ లో ఒకలాగా, రెయినీలో ఒకలాగా వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. నెక్స్ట్ రెయినీ డేస్. రెయినీ డేస్ అంటే ఏంటిది? రెయినీ సీజన్. Uncertain days we see thick dark clouds in the sky. ఆకాశంలో క్లౌడ్స్ అన్ని కూడా థిక్ గా ఉంటాయి, కొన్ని డార్క్ గా ఉంటాయి, బ్రైట్లీగా కనిపిస్తుంది అనమాట మనకి రెయినీ సీజన్ లా. దాని వల్ల మనకి వర్షం వస్తుంది అనమాట. నెక్స్ట్ such clouds may bring rain. It is called a rainy day. We experience cool weather in rainy season.
సీజన్లో కూల్ వెదర్ని అనుభవిస్తాం. ఓకేనా? రైనీ సీజన్లో ఏ విధంగా ఉంటుంది? కూల్గా ఉంటుంది కాబట్టి మనం కూల్ వెదర్ని అనుభవిస్తాం. నెక్స్ట్, sometimes after it rains we see a rainbow in the sky. ఒక్కొక్కసారి రెయిన్బో కూడా అంటే వర్షం తగ్గిన తర్వాత మనకి ఏమొస్తుంది? రెయిన్బో కూడా వస్తుంది అనమాట. when it rains we use umbrella or raincoat to protect our sails. మనం ప్రొటెక్ట్ వర్షం వస్తుంటే మనం ఏం చేస్తాం? అంబ్రెల్లా కానీ రెయిన్కోట్ కానీ ఉపయోగిస్తాం కదా, అది మనకు ప్రొటెక్ట్ గా ఉంటది, రక్షణగా ఉంటది అన్నమాట. నెక్స్ట్, కోల్డ్ డేస్. కోల్డ్ అంటే ఏంటి? కోల్డ్ చల్లగా ఉండడాన్ని ఏమంటారు? కోల్డ్ డేస్. వింటర్ సీజన్. ఓకేనా? కోల్డ్ డేస్ అంటే ఏంటి? వింటర్ సీజన్. ఫస్ట్ టైం ఏంటి? హాట్ డేస్ సమ్మర్ సీజన్, రెయినీ డేస్ రెయినీ సీజన్, కోల్డ్ డేస్ వింటర్ సీజన్. మనం కోల్డ్ అంటే ఏంటి? చల్లగా ఉండడం. మనం వింటర్ సీజన్ లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కోల్డ్ డేస్. ద డేస్ అండ్ నైట్ ఆర్ కోల్డ్ ఇన్ వింటర్ సీజన్. డే మొత్తం రోజంతా కూడా డే అండ్ నైట్ మొత్తం చల్లగా ఉంటదన్నమాట. On these days the sun does not shine bright and cold breeze below blows, cold breeze blows, then we experience a cold weather. It snow and mountains. Mountains అంటే ఏంటిది? పర్వతాలు అన్నమాట. మౌంటైన్స్. బ్రీజ్ అంటే చల్లని గాలి అన్నమాట. Are these days the sun does not shine brightly and cold breeze blows, then we experience cold weather. It snow and mountains. అంటే మనం చల్లగా ఏంటి పర్వతాల పైన కూడా చల్లగా మంచు కురిసి ఉంటుంది. అంటే మనం వింటర్ సీజన్లో చల్లదనాన్ని అనుభవిస్తాం అన్నమాట. ఓకేనా? ఏంటిది? బ్రీజ్ గాలి, చల్లని గాలి, ఈదురు గాలులతో మనకి వింటర్ సీజన్ పర్వతాల పైన అంటే మౌంటైన్స్ అంటే పర్వతాల పైన కూడా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి మనం వింటర్ సీజన్లో కోల్డ్ వెదర్ని అనుభవిస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి. అండ్ కోల్డ్ డేస్ వి వేర్ వార్మ్స్ అండ్ woolen cloths. మనం వింటర్ సీజన్లో కోల్డ్ సీజన్లో ఏం చేస్తాము? ఉలన్ వస్తువులు వేసుకుంటాం కదా. ఉలన్ అంటే ఏంటిది? ఉలన్ అది స్వెటర్స్. ఉలన్ అంటే ఏంటిది? స్వెటర్స్ వేసుకుంటాం కదా. వి లైక్ టు టేక్ హాట్ డ్రింక్స్ లైక్ టీ అండ్ కాఫీ. మనం హాట్గా ఉండేటి టీ కానీ కాఫీ కానీ తాగుతాం. ఏం చేస్తాం? కోల్డ్ సీజన్లో మనం వేడి హాట్ లాంటి కాఫీ టీ తాగుతూ ఉంటాం. ఈ సమ్మర్ సీజన్ కోల్డ్ సీజన్లో వింటర్ సీజన్లో మనం ఏం చేస్తాం? ఉలన్ క్లాత్స్ ధరిస్తాం. మనం హాట్ తాగిస్తాం అలా అన్నమాట. నెక్స్ట్, విండేస్ అంటే గాలి. విండేస్ అంటే ఏంటి? విండేస్ అంటే చల్లని గాలి అన్నమాట. విండీ డేస్. విండీ డేస్ అంటే ఏంటిది? గాలి అన్నమాట. విండ్ అన్నా ఏదన్నా ఒక్కటే. ఎయిర్ అన్నమాట. మనం విండీ డేస్ లో ఏమవుతుంది? ఈదురు
ఈదురుగాలులు చాలా వీసాయన్నమాట. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అన్నమాట. చెట్లతో సహా వేర్లతో సహా ట్రీస్ కానీ మొక్కలు కానీ అన్నీ కూడా ఆ గాలికి పోతాయి అన్నమాట. చూడండి ఒకసారి. ఎయిర్ మూవీస్ విత్ హై స్పీడ్ ఆన్ ఏ windy day, such winds can uproot trees and blow away thatched roofs of huts. అంటే thatched అంటే ఏంటి నాన్న? పై కప్పు అన్నమాట. thatched అంటే ఏంటి? పై కప్పు. అంటే గాలి చాలా వేగంగా వీస్తుంది కాబట్టి మనకి ఏమైతుంది? పై కప్పులు. హట్ అంటే ఏంటిది? పూరి గుడిసెలు. ఆ గుడిసెల కప్పులు పై కప్పులన్నీ కూడా ఎగిరిపోతాయి. చెట్లు వేళ్లతో సహా, రూట్స్ వేళ్లతో సహా అవి విరిగి పోతాయి అన్నమాట. అంతటి గాలి వీస్తాయి అన్నమాట. ఓకేనా? ఎయిర్ మూవీస్ విత్ హై స్పీడ్ అండ్ ఏ windy days, such wind can uproot trees and blow away thatched roofs of huts. అంటే చెట్ల వేర్లతో సహా లేసిపోతే హట్ కప్పులన్నీ కూడా లేచి పైకి ఎగురుతాయి అన్నమాట, లేచిపోతాయి అన్నమాట. ఆ గాలి వల్ల, అంత వేగంగా వచ్చే గాలి వల్ల ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి అన్నమాట. ఓకేనా? మనం దేని గురించి ఇప్పుడు ఏం చేసుకున్నాం? సీజన్స్. అంటే సమ్మర్ సీజన్లో ఏ విధంగా ఉంటుంది, రైనీ సీజన్లో ఏ విధంగా ఉంటుంది, వింటర్ సీజన్లో ఏ విధంగా వెదర్ ఏ విధంగా ఉంటుందో దాని గురించి ఇప్పుడు నేర్చుకున్నాం కదా. మీరు ఇవన్నీ డే సీజన్స్ గురించి మొత్తం ఈ సీజన్స్ నేమ్స్ అన్నీ కూడా స్పెల్లింగ్లతో సహా ఏ సీజన్ అనేది మీరు చదవాలి, రాయాలి. నెక్స్ట్ ఏంటి? సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్. అంటే మనం సమ్మర్ లో ఏ క్లాత్ యూజ్ చేస్తాం, రైనీ సీజన్ లో ఏ క్లాత్స్ యూజ్ చేస్తాం, వింటర్ సీజన్ లో ఏ క్లాత్స్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ సమ్మర్ సీజన్ లో మనం ఏం చేస్తాం? సమ్మర్ సీజన్ లో కాటన్ క్లాత్ ని యూజ్ చేస్తాం. రైనీ సీజన్ లో ఏం చేస్తాం? రైనీ కోట్, అంబ్రెలాస్ ఓకేనా యూజ్ చేస్తాం. వింటర్ సీజన్ లో ఏం చేస్తాం? ఉలెన్ స్వెటర్స్ కానీ అవి యూజ్ చేస్తాం అన్నమాట. మనం ఈ సీజన్ లో ఏమేమి యూజ్ చేస్తాం? ఇప్పుడు మనం నడుస్తున్న సీజన్ ఏంటి? ఈ సీజన్ ఏంటి? ఇప్పుడు ఏ సీజన్? వింటర్ సీజన్. ఓకే, ఇది ఏ సీజన్? ఇప్పుడు వింటర్ సీజన్. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్ ఇవన్నీ కూడా మీరు చదవాలి, రాయాలి. ఓకేనా? ఇలా హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కొన్ని, చూడండి. హార్డ్ వర్డ్స్ ఏంటి? సర్టెన్, ఎక్స్పీరియన్స్, సీజన్స్, సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్, హాట్ డేస్, రైనీ డేస్, కోల్డ్ డేస్, విండీ డేస్ ఇవన్నీ కూడా మీరు హార్డ్ వర్డ్స్, ఈ హార్డ్ వర్డ్స్ ఇవన్నీ కూడా మీరు రాయాలి, చదవాలి, స్పెల్లింగ్లతో సహా నాకు చెప్పాలి అన్నమాట. ఓకేనా? వెదర్ కొన్ని విధాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి, రోజు రోజుకి ఎట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం వెదర్ గురించి నేర్చుకున్నాం కదా, మీరు ఇవన్నీ కూడా చదవాలి, రాయాలి. మౌంటైన్స్ అంటే ఏంటి? పర్వతాలు. క్లౌడ్స్ అంటే ఏంటి? మేఘాలు, నల్లని మేఘాలు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ 6 వర్డ్స్ ఇచ్చాడు. వెదర్ డిపెండ్స్ ఆన్ ద సన్. సన్ ఎప్పుడు కానీ వెదర్ పై డిపెండ్ ఉంటుంది. అంటే సూర్యుడు వెదర్ పై
సూర్యునిపై ఆధారపడి ఉంటుంది వెదర్. క్లౌడ్స్ అండ్ విండ్ అంటే చల్లని గాలి, క్లౌడ్స్ అన్నీ వచ్చి చల్లని గాలితో ఉంటుంది. వెదర్ చేంజెస్ ఫ్రమ్ డే టు డే అంటే వెదర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ హాట్ డేస్ వి వేర్ లైట్స్ కలర్డ్ కాటన్ క్లాత్స్. మనం హాట్ సీజన్లో ఏం చేస్తాం, సమ్మర్ సీజన్లో ఏం చేస్తాం, కాటన్ క్లాత్స్ యూజ్ చేస్తాం. అండ్ రెయినీ డే వి యూస్ అండ్ అంబ్రెల్లా ఆర్ రెయినీ కోట్. మనం ఏం చేస్తాం, రెయినీ సీజన్లో అంబ్రెల్లా యూజ్ చేస్తాం, రెయినీ కోట్ని యూజ్ చేస్తాం. ఆన్ ఏ కోల్డ్ డే వి వేర్ వార్మ్ క్లాత్స్ అంటే కోల్డ్ చల్లగా ఉన్న దానిలో ఏం చేస్తాం, మనం ఏ క్లాత్స్ యూజ్ చేస్తాం, స్వెటర్స్. దేర్ ఆర్ 3 మెయిన్ సీజన్స్. ఏంటిది, 3 మెయిన్ సీజన్స్. మెయిన్ సీజన్ ఏంటిది, సమ్మర్ సీజన్, రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్. సమ్మర్ సీజన్, రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్. ఓకే, లెర్న్ టు డూ. చూడండి ఇక్కడ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ చూడండి. టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. సన్ షైన్ బ్రైట్లీ అండ్ దీస్ డేస్. సన్ బ్రైట్లీగా అంటే ప్రకాశవంతంగా ఎప్పుడు ఉంటాడు అంటే కోల్డ్ చల్లగా ఉన్నప్పుడా, హాట్ డేస్ అంటే ఎండగా ఉన్న వేడిగా ఉన్నప్పుడా, రెయినీ డేస్ అంటే వర్షం పడినప్పుడా. అంటే ప్రకాశవంతంగా మనకు ఎప్పుడు కనిపిస్తాడు, హాట్ డేస్ అంటే వేడిగా ఉన్నప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. కాబట్టి ఇది ఏంటిది, బి, హాట్ డేస్. నెక్స్ట్ సెకండ్ వన్, వి వేర్ దీస్ క్లాత్స్ అండ్ హాట్ డేస్. ఇక్కడ ఏంటిది, మనం హాట్ డేస్ లో ఏ క్లాత్ యూజ్ చేస్తాం, ఇక్కడ చూడండి సిల్క్, ఉలన్, కాటన్. అంటే హాట్ డేస్ లో మనం ఏం క్లాత్స్ యూజ్ చేస్తాం, కాటన్. నెక్స్ట్ 3, డార్క్ క్లౌడ్ యాడ్ సీ ఇన్ ద స్కై అండ్ దీస్ డేస్. అంటే మనం క్లౌడ్స్ డార్క్ గా ఉంటే డార్క్ గా ఉన్నప్పుడు మనకి ఏమైంది, రెయినీ వస్తుంది. నల్లని మబ్బులు కమ్ముకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, రెయినీ వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ హాట్ డేస్, కోల్డ్ డేస్, రెయినీ డేస్. అంటే రెయినీ డేస్ నల్లగా మబ్బులు వచ్చినప్పుడు మనకి వర్షం పడుతుంది కాబట్టి. వి యూజ్ దిస్ వెన్ ఏ రెయిన్స్ అంటే మనం రెయిన్ సీజన్లో ఏం యూజ్ చేస్తాం, రెయినీ సీజన్లో ఏం యూజ్ చేస్తాం, అంబ్రెల్లా, రెయినీ కోట్. బోత్ అంటే థర్డ్ వన్, అన్ని రెండు యూజ్ చేస్తాం మనం. స్వెటింగ్ ఓషన్స్ a lot during this seasons అంటే మనం స్వెటింగ్ అంటే ఏంటిదమ్మా, స్వెట్టింగ్ చెమట వచ్చినప్పుడు. స్వెట్టింగ్ ఓషన్ a lot during this season. వింటర్ సీజన్ అన్నమాట. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రెయినీ సీజన్. స్వెట్టింగ్ చెమట వస్తే మనకి ఏంటిదమ్మా, సమ్మర్ సీజన్. ఇదేంటిది, సమ్మర్ సీజన్. స్వెట్టింగ్ అంటే మనకు చెమట వస్తుంది ఎప్పుడు, సమ్మర్లో హాట్ ఉన్నప్పుడే కదా సమ్మర్ సీజన్లో వస్తుంది అనమాట. చూడండి, ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ రాయాలి. డాష్ వి డిపెండ్స్ అండ్ ద సన్, క్లౌడ్స్ అండ్ విండ్. విండ్ అంటే ఏంటిది, గాలి అనమాట. వెదర్ ఇక్కడ ఏంటిది, వెదర్. వి యూజ్ రెయినీ కోట్ టు ప్రొటెక్ట్ అవర్ సేవ్స్ ఫ్రమ్ ద రెయిన్. అంటే మనం యూజ్ చేసేది ఏంటిది, రెయినీ కోట్. ఏ డాష్ మూవీస్ విత్ హై స్పీడ్ అండ్ ఏ విండీ డే. విండీ డే అంటే గాలి అన్నమాట. గాలి మూవ్ అయినప్పుడు, ఎక్కువ స్పీడ్ వచ్చినప్పుడు అన్ని కప్స్ పై కప్పులన్నీ లేసాయి కదా ఎయిర్ బాగా వచ్చినప్పుడు. వి వేర్
క్లాస్ ఇన్ ద వింటర్ సీజన్. మనం ఏ క్లాస్ యూజ్ చేస్తాం వింటర్లో? ఉలెన్ క్లాత్స్. we feel hot and sweat more and hot days. అంటే స్వెట్ అంటే ఏంటి? చెమట. మన ఫీల్స్ చెమట వస్తుంది కదా హాట్ డేస్లో, అది అన్నమాట స్వెట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూడండి. వాట్ డస్ ద వెదర్ డిపెండ్ ఆన్? వెదర్ డిపెండ్ దేనిపై ఉంటుంది అనమాట? సన్ పైన. సన్ పై ఆధారపడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ థింక్ టు ఆన్సర్. ఇక్కడ థింక్ టు ఆన్సర్ కూడా ఉన్నది, అవి నేను అన్ని పంపిస్తాను ఈ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకేనా? నెక్స్ట్ లర్నింగ్ బై డూయింగ్. ఇక్కడ చూడండి, ఏ సీజన్లో here are few things which we use different seasons. Write S for summer, W for winter, R for rainy season. అంటే ఇక్కడ సమ్మర్ సీజన్లో ఏ విధంగా ఏమి ఉపయోగిస్తాం, రైనీ సీజన్లో ఏమి ఉపయోగిస్తాం, వింటర్లో ఏమి ఉపయోగిస్తాం అనేది మీరు ఇక్కడ చెప్పాలి. ఇదేంటిది? కోకోనట్, కొబ్బరి బొండ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? సమ్మర్. ఏసీ మనం ఇప్పుడు హాట్ సమ్మర్ సీజన్లోనే ఉపయోగిస్తాం. స్వెటర్ ఏ సీజన్లో ఉపయోగిస్తాం? మనం వింటర్ సీజన్లో. చలి ఎక్కువగా ఉన్నప్పుడు రెయినీ కోట్ రెయినీ సీజన్లోని. అంబ్రెల్లా కూడా రెయినీ సీజన్లోని. సాక్సెస్ అంటే ఇవి కూడా వింటర్ సీజన్లో మనము సాక్సెస్ వేసుకుంటాం కదా, గ్లౌజెస్. నెక్స్ట్ ఐస్ క్రీమ్ సమ్మర్లో తింటాం. టీ ఎప్పుడు తాగుతాం మనం? హాట్ టీ ఎప్పుడు తాగుతాం? వింటర్లో తాగుతాం, వింటర్ సీజన్లో. అప్పుడు మనకు కోల్డ్గా ఉన్నప్పుడు మనం వేడిగా హాట్గా టీ కానీ కాఫీ కానీ తాగిస్తాం అన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్ కెన్ యూ నేమ్ ఇస్ దిస్? ఇదేంటి? దీని నేమ్ ఏంటి? రెయిన్బో. ఈ రెయిన్బో కలర్స్ వేయాలి, మీరు రాయాలి. ఓకేనా? పర్ఫెక్ట్ యువర్ సేల్స్ ఇన్ చేంజింగ్ వెదర్. టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ చూడండి, ప్లే ఇన్ అండ్ ఓపెన్ గ్రౌండ్ ఇన్ సమ్మర్. ఓకే, ఆడేటప్పుడు సమ్మర్ సీజన్లో గ్రౌండ్ బాగుంటుంది. డ్రింక్ ఏ లాట్ ఆఫ్ ఏ వాటర్ ఇన్ సమ్మర్. కరెక్ట్, మనం డ్రింక్ సమ్మర్లోనే తాగుతాం. క్యారీ అండ్ అంబ్రెల్లా, రెయినీ కోట్, వీల్ గోయింగ్ అవుట్ ఇన్ ఏ రైనింగ్. అంటే మనం అంబ్రెల్లా రెయినీ కోట్ దేనికి క్యారీ చేస్తాం? రెయినీ సీజన్లోనే క్యారీ చేస్తాం. గెట్ విన్ ఇన్ రెయినీ, ప్లే ఇన్ రెయినీ. కాదు, ఇది రాంగ్. ఈట్ ఐస్ క్రీమ్ ఇన్ వింటర్. నో, రాంగ్. మనం వింటర్లో ఐస్ క్రీమ్ తింటామా? చల్లగా ఉన్నప్పుడు చల్లని ఐస్ క్రీమ్ తింటామా? నో, రాంగ్. ఇది మనం ఏం చేస్తాం? వింటర్లో హాట్ టీ తాగుతాం. ఇది సమ్మర్లో కూల్ తింటాం. అలా అన్నమాట. ఇవన్నీ బిట్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ నేను పంపిస్తాను. మీరు హార్డ్ వర్డ్స్ అన్నీ కూడా రాయాలి, చదవాలి. హోంవర్క్ ఇది మీకు. ఓకేనా? సీజన్ నేమ్స్, ఏ సీజన్లో ఏ క్లాత్స్ యూజ్ చేస్తాం అనేవి కూడా రాయాలి, చదవాలి. ఓకేనా చిల్డ్రన్? 17th లెసన్ కంప్లీటెడ్. నెక్స్ట్ 18th లెసన్ చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్.